అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన తరుణంలో రాజకీయ పరిస్థితులు ఏ రీతిని మారాయి, ప్రజాస్పందన ఏ మాదిరిగా ఉంది, జనం ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అనేక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నివేదికలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లాలో సంతనూతలపాడులో కొంత భాగంతో కలిపి మొత్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ సంతనూతలపాడిని మనం బాపట్ల పరిధిలో ఇప్పటికే అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ అందించాం. మిగిలిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ చూద్దాం. ఈ జిల్లాలో 7 నియోజకవర్గాలుంటే 2 సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. కోస్తాలో విశాఖ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ తర్వాత ప్రకాశం జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మిగిలిన ఏ జిల్లాలో కూడా ఆ పార్టీకి ఒక్క సీటు దక్కిన దాఖలాలు లేవు. అంతటి ఎదురుగాల్లో కూడా వైఎస్ఆర్సీపీ 2 స్థానాలను గెలుచుకున్న జిల్లా ఇది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ 2024లో చాలా తీవ్రమైనటువంటి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న అనుభవం కూడా ఈ జిల్లాలోనే ఎక్కువ ఉంది. దాదాపుగా సగం జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని తారుమారు చేసి ట్రాన్స్ఫర్ చేసి ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది పాలన తర్వాత ఇప్పుడు రాజకీయంగా గెలిచిన ఎమ్మెల్యేల మీద జనాభిప్రాయం ఎట్లా ఉంది, అధికార పార్టీ పాలనా తీరు మీద జనం ఏమనుకుంటున్నారు, ఆ నియోజకవర్గాల్లో విపక్షం ఎంత మేరకు ప్రభావితం చేయగలుగుతుంది, ఇలాంటి అంశాలని బేరీజు వేసుకుని ఈ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క నియోజకవర్గాన్ని పరిశీలిద్దాం. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గం. 2024 నాటి ఎదురు గాలిలో కూడా ఎదురొడ్డి నిలబడినటువంటి నియోజకవర్గం. ఇప్పటివరకు గడిచిన 3 ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇక్కడ వాటమన్నదే లేదు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీనే ఇక్కడ గెలుస్తూ వస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఈ నియోజకవర్గం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన విపక్షంలో ఉండడంతో దాదాపుగా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కానీ ఇతర అవకాశాలు కానీ దక్కించుకున్న దాఖలాలు లేవు. కానీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు. చివరికి మొన్నటి త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో తన పార్టీ పట్టు నిలుపుకోవడానికి ఆయన చేసినటువంటి కృషి ఫలించింది. సృజన లాంటి కొంతమంది ఎంపీటీసీలు ఏటికి ఎదురొడ్డి కూడా నిలబడినటువంటి వైనంతో ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ తన పట్టు సాధించుకున్నట్టయింది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ తీరు మీద వ్యతిరేకత కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరు, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎరిక్షన్ బాబు వ్యవహార శైలి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, ఆధిపత్య పోరు అన్నీ ప్రభుత్వ వ్యవహారం మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకి కారణమవుతుంది. ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా కదులుతూ తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అనేక కేసులు, ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ తన పట్టు సడలిపోకుండా చూసుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ నిమగ్నమై ఉంది. దాంతో ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ విపక్షానిదే పై చేయిగా కనిపిస్తోంది. ఇక ప్రకాశం జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న 2వ నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి గెలిచిన శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన తల్లి జడ్పీ చైర్మన్గా కూడా ఉండడం కలిసి వస్తుంది. అనేక సమస్యల మీద స్పందించేదానికి అవకాశంగా మారుతోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పొదిలి టూర్ అంతా సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో జిల్లా అధ్యక్షుడిగాను ఎమ్మెల్యేగాను శివప్రసాద్ రెడ్డి చాలా విజయవంతమయ్యారు. ఇది వైఎస్ఆర్సీపీ హవాను చాటే ప్రయత్నంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా స్వల్పకాలంలోనే వ్యతిరేకత పెరుగుతుంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో అంతటి ఎదురుగాల్లో కూడా వైఎస్ఆర్సీపీ చాలా స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. నరసరావుపేటలో వైద్యురాలుగా ఉంటూ
లాస్ట్ మినిట్లో వచ్చి పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మికి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు చిక్కకపోవడంతో ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. కానీ ఫలితాల తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నాయకురాలి అనుచరులు సాగిస్తున్న దందా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగేదానికి కారణమవుతుంది. ఇటీవల పొగాకు రైతుల సమస్య కారణంగా టీడీపీ దర్శిలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పొగాకు రైతుల తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఆశించిన మేర స్పందించలేదు అనేటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాది మొత్తం నల్లబర్లి పొగాకు వెయ్యొద్దు అనేటువంటి ఆంక్షలు కూడా రైతుల్లో వ్యతిరేకతకు కారణంగా మారుతుంది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా ఉండడం ఆ పార్టీకి కలిసి వస్తుంది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీదే దరిశిలో పై చేయిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జిల్లా కేంద్ర నియోజకవర్గం ఒంగోలు. ఇక్కడ దామచర్ల జనార్దన్ మరోసారి విజయం సాధించారు. ఆయన 2014-19 మధ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 24లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఫలితాల తర్వాత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నియోజకవర్గ వాసులకి ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటున్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితులు కానీ ఎమ్మెల్యే అనుచరుల వ్యవహార సరళి కానీ సజావుగా లేదు అనేటువంటి అభిప్రాయం ఒంగోలు వాసుల్లో వినిపిస్తోంది. ఇక ప్రభుత్వ పనితీరు పట్ల ఒంగోలులో మిశ్రమ స్పందన ఉంది. ప్రభుత్వం ఎంతో కొంత మేర గతం కన్నా మెరుగ్గా పనిచేస్తుంది అనేటువంటి వాయిస్ కూడా అక్కడక్కడ వినిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ కూటమిలో అనైక్యత పెద్ద స్థాయిలో చేటు తెచ్చే అంశంగా మారబోతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడంతో ఒంగోలులో ఇప్పుడు టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారుతుంది. ఇరు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇటీవల రియాజ్ అనే జనసేన నేతకు అధికారిక పదవి కూడా కట్టబెట్టడంతో ఇక్కడ మొత్తం కూటమి నాయకత్వం మూడు ముక్కలాటగా మారుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూటమికి కూడా చేటు తెచ్చే అంశం కాబోతుంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ బాలినేని తర్వాత కమ్మ నేత సుధాకర్ని ఇన్ఛార్జిగా పెట్టినప్పటికీ గతంలో ఉన్నంత ఉత్సాహంగా కనిపించట్లేదు. తిరిగి మళ్ళీ పుంజుకునే ప్రయత్నాలు కొంత చేస్తున్నప్పటికీ ఆ పార్టీ గతం మాదిరి ప్రభావాన్ని చూపలేకపోతుంది. బాలినేని వైపు వెళ్ళలేక వైఎస్ఆర్సీపీలో ఇమడలేక అన్నట్టుగా ఇంకా చాలామంది నేతలు సతమతమవుతున్నారు. అదే సమయంలో కేసులు ఇతర అడ్డంకులు అనేకం ఉన్న కారణంగా చాలామంది అడుగు పెట్టేదానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు బయటికి రావట్లేదు. ఇలాంటి అనేక కారణాలతో ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇంకా పూర్తిగా పట్టాలెక్కిన దాఖలాలు లేవు. దాంతో ఇక్కడ కూటమి సఖ్యంగా ఉంటే మాత్రం మరోసారి సక్సెస్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఒంగోలు వాసుల్లో వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కొండెపి ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ ఎదురుగాలిలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసేటువంటి ఏకైక నియోజకవర్గంగా కొండెపి ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన బాల వీరాంజనేయ స్వామి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం కొంత మేరకు వినిపిస్తుంది. అదే సమయంలో టీడీపీలో దామచర్ల సత్యకి కీలకమైనటువంటి పదవి దక్కిన తర్వాత మొత్తం కొండెపి టీడీపీ రాజకీయాలంతా ఆయన చుట్టూ తిరుగుతూ మంత్రికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా మరొక సెక్షన్లో ఉంది. దాంతో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలి నియోజకవర్గ వాసుల్ని మంత్రిగా పెద్దగా సంతృప్తి పరుస్తున్న దాఖలాలు లేవు. ఇక ప్రభుత్వ పనితీరు పట్ల అయితే కొండెపిలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పొగాకు ఇతర రైతాంగ సమస్యలైతే స్పష్టంగా ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదో మేరకు అమలు చేసే ప్రయత్నం, రోడ్లు బాగు చేసేదానికి చేసిన కృషి ఇవన్నీ ఇక్కడ ప్రభుత్వానికి కొంత సానుకూలతను తీసుకొస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ బలంగా ఉండడం కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇక ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో బలమైన నాయకత్వం కరువైంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం మీద పెద్దగా శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు.
ఆయన దృష్టి అంతా ఎర్రగొండపాలెం మీద ఉండడంతో కొండపీలో అంతంత మాత్రంగానే కదులుతున్నారు. నియోజకవర్గ వాసులు కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేక కలత చెందుతున్నారు. దాంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా గాడిలో పడిన దాఖలాలు లేవు. ఇది కూడా టీడీపీ మంత్రికి సానుకూలాంశంగా మారుతోంది. మొత్తంగా చూస్తే కొండపీలో ఇప్పటికీ టీడీపీ మంత్రికి ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో సానుకూలత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మార్కాపురం మొన్నటి ఎన్నికల్లో కందుల నారాయణ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. వాస్తవానికి మార్కాపురం వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. కానీ 2019లో గెలిచి 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ నాయకత్వం చేసిన ప్రయోగాలే అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు మళ్ళీ పరిస్థితిని చక్కదిద్దేదానికి ఆ పార్టీ నాయకత్వం రంగంలో దిగినట్టు కనిపిస్తుంది. ఇక ఏడాది కాలంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీరు మీద నియోజకవర్గ వాసుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే తీరు ఆశించినంతగా లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే అనుచరుల భూదందా సహా అనేక విషయాలు కందుల నారాయణ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి. ఇక మరొక వైపు ప్రభుత్వ వ్యతిరేకత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మార్కాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయలేకపోవడం, మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని చెప్పినటువంటి మాట తప్పడం, ఇలాంటి అనేక కారణాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో స్పష్టమైనటువంటి ఆగ్రహం కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే ప్రయత్నం చేస్తుంది. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వం విషయంలో అస్పష్టత కారణంగా కొంతకాలం పాటు ఆ పార్టీ గందరగోళంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అన్నే రాంబాబు ఇన్ఛార్జిగా ఉంటారా, లేకుంటే మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మళ్ళీ వస్తారా అన్న దాని మీద కొంత దోబూచులాట జరిగింది. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చే దిశలో సాగడంతో వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ తిరిగి మళ్ళీ పట్టాలెక్కేదానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు కోలుకుంటుందన్న దాన్ని బట్టి మార్కాపురంలో ఆ పార్టీకి విజయ అవకాశాలు మెరుగయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక గిద్దలూరు, ఇది కూడా వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి స్థానం. ఇక్కడ కూడా వరుసగా 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ 2024లో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రయోగాల ఫలితాన్ని అనుభవించింది. ఇక్కడి నుంచి అశోక్ రెడ్డి మరోసారి అసెంబ్లీకి గెలిచారు. ఆయన 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఆ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ తరపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. కానీ 24లో రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి సానుకూల పవనాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత, ఆ పార్టీ చేసినటువంటి ప్రయోగాల ఫలితం అన్నీ అశోక్ రెడ్డి కలిసి వచ్చి గట్టెక్కగలిగారు. కానీ ఏడాది కాలంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి అసంతృప్తిని చవిచూస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే అశోక్ రెడ్డి వ్యవహార శైలి మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధిష్టానానికి పలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు స్వయంగా ఎమ్మెల్యేని పిలిచి చీవాట్లు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. సర్వేల్లో నెగిటివ్ రిపోర్ట్ వస్తుందంటూ ఎమ్మెల్యే ముందే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి ఆయన ఎంత మేరకు తన పనితీరు మార్చుకుంటారనేది ప్రశ్నార్థకం. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు సహా అనేక అంశాల విషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేయడం గిద్దలూరు వాసులను కూడా నిరుత్సాహపరుస్తుంది. అటు మార్కాపురం, ఇటు గిద్దలూరు వంటి నియోజకవర్గాలకు ఉపయోగపడే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు అనేటువంటి వాదన ఉంది. దానికి తోడుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి క్యాడర్, వాడవాడలా ఉన్నటువంటి నెట్వర్క్ అన్నీ కూడా కలిసి వచ్చి ఆ పార్టీ వేగంగా కోలుకున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల వెన్నుపోటు దినం సందర్భంగా చాలా పెద్ద స్థాయిలో ఆందోళన నిర్వహించింది. ఇక అన్నే రాంబాబు మళ్ళీ గిద్దలూరు ఇన్ఛార్జ్ హోదా స్వీకరించి మొత్తం పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నానికి దిగుతున్నారు. ఇవన్నీ ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఎంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకతను, ఎమ్మెల్యే మీద మొదలైనటువంటి వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ ఉపయోగించుకుంటుందన్నది రాబోయే రోజుల్లో ఫలితాన్ని నిర్దేశించేటువంటి అంశం. ఇక కనిగిరి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి పట్టుంది. 2014లోను 2024లోను ఆ పార్టీనే గెలిచింది. 2019లో గెలిచిన వైఎస్ఆర్సీపీ 2024లో ప్రయోగాలు చేసి చేజేతులా ఓటమి పాలయ్యింది. ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న
పేరు సంపాదించగలిగారు. అదే సమయంలో ఇటీవల రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం కూడా కొంత కలిసి వచ్చే అంశంగా మారుతోంది. అయితే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేస్తోంది అనే అభిప్రాయం ఉంది. అన్నిటికీ మించి పొగాకు రైతాంగ సమస్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిని తీసుకొచ్చే అంశంగా మారబోతోంది. మొత్తంగా చూస్తే ఇప్పుడే వైఎస్ఆర్సీపీ తిరిగి గాడిలో పడే ప్రయత్నానికి పూనుకుంటోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాకపోవడం ఆ పార్టీకి చేటు తెచ్చే విషయంగా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గట్టి బలమైనటువంటి పునాదులున్న పార్టీ కావడంతో మరి ఎంత మేరకు కోలుకుంటుంది, ఎంత త్వరగా తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది అన్న దాన్ని బట్టి కనిగిరిలో ఆ పార్టీ భౌతవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. మొత్తంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల తీరు చూస్తే 5 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అందులో 2 సీట్లలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. తిరిగి మళ్ళీ కోలుకుంటుందా అనేటువంటి సందేహాలను కూడా కలిగిస్తుంది. కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఇప్పటికీ పూర్తి స్థాయి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ గెలిచిన 2 సీట్లు కూడా ఆ పార్టీ తిరిగి మళ్ళీ నిలబెట్టుకునేటువంటి దిశలో వేగంగా సాగుతుంది. మరి ఎంతకాలం ఈ ప్రయత్నాలని ఆ పార్టీ కొనసాగించగలదు అన్నదాన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటి ఫలితాలు ఉంటాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఇరు పార్టీలు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. సగం సీట్లలో ముందంజలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితులు ఎంత మేరకు మారతాయి, ఎవరు ఎలా తమ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుంటారు, దాన్ని బట్టే తుది ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.